రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పరిశుద్ధుడైన పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు దేవుణ్ణి నిరీక్షణకర్త అయిన దేవుడని పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిజముగా నిరీక్షణకర్త అయిన దేవుడై ఉన్నాడు. విషయాలు చిందరవందరగా ఉండి ఎంతో నిరీక్షణ లేనప్పుడు ఆయన మనకు నిరీక్షణ ఇస్తాడు. గతంలో మన పట్ల ఆయన చూపించిన మంచితనమును జ్ఞాపకం చేసుకొనుచుండగా అది మనలో నిరీక్షణను పుట్టిస్తుంది. ఆయన కొరకైన కోరికను మనలో ఆయన చూచినప్పుడు ఆయన మనలను దీవిస్తాడు. ఈ శరీరమునకు శ్రేష్టమైన ఔషధాలైన ఆనందము మరియు సమాధానాలను ఆయన మనకిస్తాడు. మనం ఎక్కువగా ప్రార్థించుచుండగా దేవునిలో మనం కలిగియుండు నిరీక్షణను అధికము చేయు ఆయన ఆత్మను ఎక్కువగా మనం పొందుకుంటాం. మనం క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు నిరీక్షణకర్తయగు దేవుడు నిరీక్షణతో మనలను నింపును. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ అనే శక్తులు మనలో నుండి విడుదల చేయబడతాయి. సృజనాత్మకత గల విశ్వాసము, తప్పిపోనటువంటి నిరీక్షణ మరియు దేవుని ప్రేమ మన చుట్టూ ఒక పరలోకపు వాతావరణాన్ని తెస్తుంది. దావీదు ఒక దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనములో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. సౌలు అతని చంపుటకు వెంటాడుచుండగా దావీదు ఒక స్థలము నుండి మరి ఒక స్థలమునకు 600 మంది మనుష్యులు మరియు వారి కుటుంబములతో తప్పించుకొని తిరుగుతూ ఉన్నటువంటి సమయం అది. చివరగా ఫిలిస్తీన్ల మధ్య గాతు రాజైన ఆకీషు యొద్ద ఆశ్రయం వెదికాడు. గాతు రాజుతో ఉండుటకు ఇష్టం లేని వాడై సిక్లగులో నివసించుటకు ఎంచుకున్నాడు. రాజు పని మీద దావీదు మరియు తన మనుష్యులు వెళ్ళినప్పుడు అమాలేకీయులు సిక్లగుపై దాడి చేసి స్త్రీలను మరియు పిల్లలను బందీలుగా తీసుకుని వెళ్లారు. సిక్లగు అగ్నితో కాల్చివేయబడింది. దావీదు యొక్క మనుష్యులు విచారంలో మునిగిపోయారు. వారి నిరాశలో దావీదును రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. సౌలు నుండి, తన కుటుంబం నుండి మరియు తన బంధువుల నుండి దావీదు పారిపోయాడు. ఇప్పుడు తనకు నమ్మకస్తులైన కొద్దిమంది అతన్ని చంపాలని కోరుతూ ఉన్నారు. అయితే దావీదు తన దేవుడైన ప్రభువునందు తనను తాను ప్రోత్సహించుకుంటూ ఉన్నాడు. గతంలో గొల్యాతుతో యుద్ధములో దేవుడు ఏం చేశాడో, సింహము మరియు ఎలుగుబంటితో ఏం చేశాడో అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. దీవెనలను ఒక్కొక్కటిగా లెక్కించుము అని ఒక కీర్తన చెప్తూ ఉన్నది. మనము ఇంతకు ముందుగానే పొందుకొనిన దీవెనలను లెక్కించడం ద్వారా దేవునిలో మనల్ని మనం ప్రోత్సహించుకొనటం నేర్చుకొనవలసి ఉన్నాము. మనము మన స్వంత మార్గమున వెళ్ళినందున నిరాశను ఎదుర్కొంటాం. దానికి మనమే బాధ్యులము, దేవుడు కాదు. దేవుడు స్తుతికి మాత్రమే యోగ్యుడు, ఎన్నడూ నిందకు యోగ్యుడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ తన సంపూర్ణమైన దీవెనను మన మీద కృమ్మరించాలని కోరుచున్నాడు గాని మన సంచి రంధ్రము గలదై దాన్ని కాపాడుకొనలేకుండా ఉన్నది. కాబట్టి దేవుడు మొదట మన గుణశీలములను కట్టాలని కోరుచున్నాడు. ఆయన మనలను తన క్రమశిక్షణలో శిక్షణ ఇవ్వాలని కోరుచున్నాడు. అప్పుడు మనం ఆయన దీవెనలను కలిగి ఉండి మన చుట్టూ ఉన్నవారికి ఒక మాదిరిగా ఉంటాము. నమ్మకత్వమే స్వభావంగా గల నమ్మకస్తుడైన దేవుడు ప్రేమ స్వభావం కలిగి ప్రేమించు దేవుడు. తన స్వభావమునకు వ్యతిరేకముగా తనే ఎట్లు వెళ్ళగలడు?
రోమాపత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. సలహా కొరకు మన యొద్దకు వచ్చువారు మనలో మంచితనమున్నదను అభిప్రాయంతో తిరిగి వెళ్ళవలసి ఉన్నారు. మనం వారిని సరిచేసినప్పటికీ వారు మన మంచితనమును తప్పక అనుభవించవలసి ఉన్నారు. మంచితనము ఆత్మఫలము. మనము తరచుగా తప్పులను చేయుటను బట్టి మనకు దిద్దుబాటు అవసరమై ఉన్నది. మారుమనసు పొందిన ప్రారంభ దశలో తమ బలమును తప్పుగా లెక్కించి గర్విష్ఠులుగా తయారై చాలా పొరపాటు చేస్తారు. వారిని సహవాసములో ప్రేమతో సరిచేయవలసి ఉన్నది. మనం ప్రేమతో వారిని సంప్రదించినప్పుడు ఎంతో స్పష్టముగా ఆ ప్రేమను వారు చూడగలరు. రోమాపత్రిక 15వ అధ్యాయం 2వ వచనము, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలెను. నేను ఇతరులను బలపరుచున్నానా? నీవు ఇతరులను బలపరుచు ఉన్నావా? నీ పొరుగువాన్ని బలపరచుటకు మంచి చేయుటకు నీవు సిద్ధపడవలసి ఉన్నావు.